వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నేను ఇంకో ఇంట్రెస్టింగ్ వ్రతకథ ఒకటి తీసుకొచ్చాను. అది ఏంటంటే అమలక ఏకాదశి వ్రతకథ. ఒక్కసారి వింటే చాలు, విష్ణుమూర్తి అనుగ్రహం తథ్యమంట. అసలు ఆ కథ ఏంటి, ఎలా ఉంటుందనేది ఇప్పుడు నేను మీకు క్లుప్తంగా తెలియజేసుకుంటున్నాను. అమలకి ఏకాదశి వ్రతకథ. ఏ వ్రతమైనా, నోము అయినా పూజ పూర్తయ్యాక వ్రతకథను చదువుకుని శిరస్సును అక్షింతలు వేసుకుంటే వ్రతం సంపూర్ణమైనట్లు. అప్పుడే వ్రతఫలం పూర్తిగా లభిస్తుంది. అమలక ఏకాదశి వ్రతం విధానం తెలుసుకుందాం కదా. ఈ కథనంలో అమలక ఏకాదశి వ్రత కథను తెలుసుకుందాం. అమలక ఏకాదశి పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు. ఈరోజు ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువును స్వరూపంగా భావించి విశేష పూజలు చేస్తారు. ఉత్తరాదిన ఈనాటి నుంచి హోలీ వేడుకలు ప్రారంభమవుతాయి. దీని వెనుక ఓ పురాణ గాథ కూడా ఉంది. ఆ గాథ గురించి తెలుసుకుందాం. అమలక ఏకాదశి వ్రతం వెనుక ఉన్న పురాణ గాథ వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠ మహర్షి వివరించిన అమలక ఏకాదశి వ్రత కథను తెలుసుకుందాం. చిత్రసేనుని కథ. పూర్వం చిత్రసేనుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు ప్రతి ఏడాది అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. రాజుతో పాటు ఆయన రాజ్యంలోని ప్రజలు కూడా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు. ఒకసారి చిత్రసేనుడు వేటకు అడవికి వెళ్ళినప్పుడు దారి తప్పి కొంతమంది రాక్షసులు చేతికి చిక్కుతాడు. ఆ రాక్షసులు రాజుపై ఆయుధాలతో దాడి చేసి బంధిస్తారు. చిత్రసేనుడు ఏమీ హాని జరగదు, కానీ రాక్షసుల దాడికి స్పృహ కోల్పోతాడు. చిత్రసేనుని శరీరం నుండి దివ్యకాంతి. ఆశ్చర్యకరంగా స్పృహ తప్పిన చిత్రసేనుని శరీరం నుండి కాంతి రూపంలో దైవిక శక్తి ఉద్భవించి ఆయనపై దాడి చేసిన వారిని సమూలంగా నాశనం చేసి అంతర్ధానం అవుతుంది. చిత్రసేనుడు స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై దాడి చేసిన రాక్షసులు చచ్చి పడి ఉండటం చూసి ఆశ్చర్యానికి లోనవుతారు. ఆ సమయంలో ఆకాశవాణి చిత్రసేనుని ఆచరించిన అమలక ఏకాదశి వ్రత ప్రభావం వలన అతను రక్షింపబడ్డాడని పలుకుతుంది. ఈ సంఘటన తర్వాత చిత్రసేనుని రాజ్యంలో అమలక ఏకాదశి వ్రత మహత్యం ప్రసిద్ధి చెంది ప్రతి ఒక్కరూ ఆచరించడం మొదలు పెడతారు. చక్రవర్తిగా జన్మించిన వేటగాడు. మరో కథనం ప్రకారం వైదిశారాజు చైత్రరాజుడు అతడు మరియు అతని పౌరులు విష్ణువును ఆరాధించడం వల్ల ఐశ్వర్యాన్ని పొందారు. ఒకానొక అమలక ఏకాదశి నాడు చిత్రరాత్రుడు మరియు అతని ప్రజలు నది ఒడ్డున ఉన్న విష్ణు దేవాలయం సమీపంలోని విష్ణు స్వరూపమైన ఉసిరిక చెట్టును పూజించారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం జాగరణం చేసి రాత్రంతా విష్ణువును స్తుతిస్తూ భజనలు కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆకలితో ఉన్న ఒక వేటగాడు తెలుసో తెలియకో ఆ గుంపులో చేరి అమలక ఏకాదశి వ్రతాన్ని అనుసరించాడు. ఫలితంగా ఆ వేటగాడు తన మరణానంతరం వసురత రాజుగా పునర్జన్మ పొందాడు. భక్తి ప్రధానం. ఈ కథలోని నీతి ఏమిటంటే, నిష్కామంతో నిర్మలమైన భక్తితో అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఏ భక్తి లేకున్నా అనుకోకుండా ఈ వ్రత నియమాలు పాటిస్తే మరుసటి జన్మలో శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహాన్ని పాత్రులవుతారు. అమలక ఏకాదశి వ్రతం ఆచరించిన వారు ఈ వ్రత కథను కూడా చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకుంటే వ్రతఫలం సంపూర్ణంగా దక్కుతుంది. జై శ్రీమన్నారాయణ. మరో ముఖ్య గమనిక. పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటినీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించగలరు. అందరికీ మరోసారి థ్యాంక్ యూ సో మచ్.